నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దాం. ఇవాల్టి కొటేషన్ వచ్చేసి అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి కొటేషన్ అనమాట. స్మాల్ ఎయిమ్ అంటే ఉన్నదంతా సరిపెట్టుకుందాంలే, లేకపోతే ఇది వస్తే చాలే అని అనుకోవడం కాదు. లైఫ్లో బిగ్గర్ ఎయిమ్స్ అనే ఉండాలి. డ్రీమ్ బిగ్ అంటూ ఉంటారనమాట. ఇది మా చేత కాదు, ఇది మా వల్ల కాదులే అని వదిలేయకుండా గట్టి ధైర్యంతో పెద్ద ఎయిమ్స్ని చూస్ చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే, మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా? ఎక్స్పాన్షనిజం అనేటటువంటిది ఏంటి? ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ లదఖ్ని విజిట్ చేసినప్పుడు ఇంకా ఎక్స్పాన్షనిజం అనేటటువంటి ఆ టైం అయిపోయింది అని అన్నారనమాట. సో ఆ పదానికి మీనింగ్ ఏంటి? చైనా ఎందుకు దానికి అంత క్రిటిసైజ్ చేసింది? ఇది మనం ఒకసారి చూద్దామా? దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా చైనా రిలేషన్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటాము. సరే, ఫస్ట్ ఇక్కడ ఇండియా చైనా మధ్య ఏమేం కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో మనకు తెలుసు. లాస్ట్ మే 2020 నుంచి సో వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ప్లేసులు అటు లదాఖ్లోను ఇటు సిక్కింలోను అక్కడ కాన్ఫ్లిక్ట్ జరగడము, ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేయడము, గల్వాన్ వ్యాలీలో మనకి కాన్ఫ్లిక్ట్ జరగడము, అక్కడ మన సైనికులు అనే వాళ్ళు చనిపోవడము, ఇవన్నీ జరిగింది. సో గల్వాన్ వ్యాలీ ఇవంతా మనకు తెలుసు కదా. ఆ తర్వాత మన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంత చేసినా అక్కడే ఉన్నారు, వ్యాలీ మొత్తం మాదే అంటున్నారు. ఇంకొక ప్లేస్ వచ్చేసి పాంగాంగ్సో అనేటటువంటి లేక్ ఆర్ పాంగాంగ్ లేక్ అనేటటువంటి దగ్గర కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. సో ఇలాంటి వాటన్నిటికీ రెస్పాండ్ అవుతూ మన వాళ్ళు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టుగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాటన్నిటిని డిప్లాయ్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవంతా మనకు తెలుసు కదా. మే నుంచి కూడా మనం దీన్ని రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాము. సరే, ఇప్పుడు ఏం జరిగింది? ఎక్స్పాన్షనిజం అని ఎందుకు అంటున్నారు? మన ప్రైమ్ మినిస్టర్ చైనాని ఎక్స్పాన్షనిజం అని ఎందుకు పిలిచినట్టు ఒకసారి చూద్దామా? ఎక్స్పాన్షనిజం అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి టెరిటరీని ఎక్స్పాండ్ చేసుకోవాలి అన్నటువంటి ఐడియాలజీ అన్నమాట. దాన్ని ఎక్స్పాన్షనిజం అని అంటారు. చైనా అసలు ఎక్స్పాన్షనిజం అని ఎందుకు అంటున్నాం? మనం చైనాని గమనించి చూస్తే, మ్యాప్ ఓపెన్ చేస్తే 21 దేశాలతో 21 కంట్రీస్తో దానికి బార్డర్ ఉంది. చాలామందితో దానికి గొడవే అన్నమాట. అటు వియత్నాంతో గొడవే, ఇటు మయన్మార్తో గొడవే, మనకి ఇక్కడ మన ఇండియాతో గొడవే, ఇలా చాలా కంట్రీస్తో దానికి గొడవే ఉంది. ఇవి ల్యాండ్ బౌండరీ ఉన్న కంట్రీస్. అవి కాకుండా సౌత్ చైనా సీ అన్నటువంటిది మ్యారిటైమ్ బౌండరీ ఉన్నటువంటివి ఉన్నాయి, అక్కడ గొడవే. ఇలా చాలా కంట్రీస్తో దానికి కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఆ దేశాన్ని ఎక్స్పాన్షనిస్ట్ కంట్రీ అని ఎందుకు పిలుస్తున్నామంటే ఎప్పటికప్పుడు టెరిటోరియల్ బౌండరీస్ అది మార్చుకుంటూ ఇది మాది అని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అలాంటి ఐడియాలజీని ఎక్స్పాన్షనిజం అని అంటామన్నమాట. సరే, మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పిలిచారు? మన యొక్క టెరిటరీని కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలి అని చూడడము, మరియు మన టెరిటరీని కూడా ఇప్పుడు గల్వాన్ వ్యాలీ మనది కదా, సో మనదాన్ని వాళ్ళది అని చెప్పడము, ఇవన్నీ కూడా చేయడంతో ఎక్స్పాన్షనిస్టిక్గా పిలవడం జరిగింది. అయితే చైనా వచ్చేసి మీరు చిన్నదానికి ఎందుకో పెద్దగా రియాక్ట్ అవుతున్నారు, అది అసలు కరెక్ట్ కాదు అన్నారనమాట. అయినా కూడా మనము తగ్గేదేం లేదు అంటున్నాము. ఇక్కడ మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వచ్చేసి చైనీస్ కౌంటర్ పార్ట్. ఎప్పుడైనా కౌంటర్ పార్ట్ అంటే ఏంటి? మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ర్యాంక్లో ఉన్న వ్యక్తిని కలుసుకోవడం అనమాట. సో దాంతో మీట్ అవుతున్నారు. టాక్స్ ద్వారానే LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి ఇష్యూని సాల్వ్ చేసుకుంటామంటున్నారు. కానీ దీని వెనకాల గేమ్ నడుస్తూనే ఉంది. ఏంటది ఒకసారి చూద్దామా? ఇక్కడ గమనించాలి, జపాన్. సో జపాన్ యొక్క సపోర్ట్ని మనం కూడగొట్టుకున్నాం. జపాన్ ఏం చేసింది? జపాన్ మనము ఇద్దరం కలిసి ఇండియన్ ఓషన్ ప్రాంతం, హిందూ మహాసముద్రంలో జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ని జరపడం జరిగింది. అవునా? సో జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ జరపడం జరిగింది. జపాన్ అనేది చైనాని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇదిగో స్టేటస్ కో ఏదైతే ఉన్నిందో LAC గుండా దాన్ని యూనిలేటరల్గా ఒకే కంట్రీ ఇంకో కంట్రీతో కన్సల్టేషన్స్ అవేం లేకుండా చేంజ్ చేయడం అన్నది అసలు యాక్సెప్టబుల్ కాదు, అది చేయొద్దు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో మనకి ఏ కంట్రీస్ నుంచి కోఆర్డినేషన్ వస్తుంది? ఈ విధంగా జపాన్ వచ్చేసి జాయింట్ నేవీ ఎక్సర్సైజెస్ దీంట్లో జరపడం వల్ల జపాన్ నేవీ మేము మీతో ఉన్నామన్నట్టుగా చెప్పడము. యుఎస్ఏ వచ్చేసి ఇంటెలిజెన్స్, సో మేము ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తాము, మీకు కావాల్సిన ఆర్మ్స్ ప్రొవైడ్ చేస్తామన్నారు.
ఫ్రాన్స్ వచ్చేసి రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ని పంపిస్తాము, దాంతోపాటు మెటియోర్ మిజైల్స్ని పంపిస్తామన్నారు. వెరీ ఇంపార్టెంట్ కంట్రీ ఇజ్రాయెల్ వచ్చేసి వాళ్ళకి సర్వీస్లో ఉన్నటువంటి యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా పంపిస్తాము అని చెప్పింది. దాంతోపాటు కొన్ని రకాల వెపన్స్ని సేల్ చేసేదానికి రెడీగా ఉంది. రష్యా దగ్గర నుంచి మిగ్ ఎయిర్క్రాఫ్ట్స్ సుఖోయ్ ఎయిర్క్రాఫ్ట్స్ కొనుక్కోవడానికి మనం రెడీ అవుతున్నాము. ఆస్ట్రేలియా కూడా ఏదైతే చైనా జరుపుతున్నటువంటి యాక్టివిటీ ఉందో అది కరెక్ట్ కాదు అని మనకి సపోర్ట్ చేయడము, ఇలాగ అన్ని కంట్రీస్ నుంచి కూడా మనకి ప్రస్తుతానికైతే సపోర్ట్ అనేది ఉంది. రైట్. సో ఒకసారి మనకు కాన్ఫ్లిక్ట్ జరిగిన ప్రదేశాలు గుర్తున్నాయి. అక్సై చిన్ ప్రాంతం, గల్వాన్ వ్యాలీ, పాంగాంగ్సో లేక్, దెమ్చోక్ అనే ప్లేస్, నాథూలా అది ఇక్కడ ఉంది. ఇక్కడ నాకూలా అనే ప్లేస్ ఉంది. రీసెంట్గా గొడవ జరిగింది నాకూలా అనేటటువంటి ప్రదేశం దగ్గర అన్నమాట. రైట్. ఇవి మనకి కాన్ఫ్లిక్ట్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రదేశాలు. ప్రస్తుతానికి గల్వాన్ వ్యాలీ. అయితే మనం ఏం స్ట్రాటజీ చేసాం తెలుసా? సరే, ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాము, మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయా? ఇది దేనికి ఇంపార్టెంట్? ఇక్కడి నుంచి జరిగేటటువంటి ట్రేడ్ ఏదైతే ఉంటుందో హిందూ మహాసముద్రంలో ఆ ట్రేడ్ రూట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి వెళ్తుంది. సో చైనాకు వెళ్ళాలంటే ఇక్కడ దానికి పోర్ట్స్ ఉండేది. సో ఈ పర్టికులర్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మలక్కా స్ట్రెయిట్ అని పిలుస్తాము. రైట్. మలక్కా స్ట్రెయిట్ అని పిలుస్తున్నాము. మనకి ఇక్కడ చాలా చాలా స్ట్రాటజిక్గా మన లొకేషన్కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే అండమాన్ అండ్ నికోబార్ దగ్గర కనుక మనం స్ట్రాంగ్గా చేసుకోగలిగితే ట్రేడ్ కానీ ఎనర్జీ కానీ అంటే ఆయిల్ ఇవంతా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అంటే ఈ రూట్ని మనం కనుక ఆపగలిగామంటే అయిపోయింది. అవునా? సో అందుకని మనము ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఉందండి. అండమాన్ అండ్ నికోబార్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అంటే ఏంటి? ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడు కలిసినటువంటి కమాండ్. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అనేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు మన వాళ్ళు స్ట్రాటజిక్గా సిగ్నిఫికెన్స్ గెయిన్ని పెంపొందించుకోవడానికి. సో మన యొక్క మిలిటరీ అవుట్ పోస్ట్ అనేది అండమాన్ అండ్ నికోబార్లో ఉంది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఐలాండ్స్ ఇవి, ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఇండియా తీరం నుంచి దూరంగా ఉంది, కానీ ఇక్కడ మనం గమనించి చూస్తే మయన్మార్కి ఇటు మలక్కా స్ట్రెయిట్కి, సో వీటన్నిటికీ మనం దగ్గరగా ఉన్నాము. సో ఈ ఐలాండ్ ఆర్కిపెలాగోలో ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నీ కలిపి ఒక సింగిల్ కమాండ్ కింద ఉన్నాయన్నమాట. అందుకే దాన్ని యూనిఫైడ్ కమాండ్ లేదా సింగిల్ కమాండ్ అని పిలుస్తూ ఉంటారు. అది ఎందుకు ఇంపార్టెంట్? ఇందాకే అన్నాం, ఇక్కడ ఏదైనా నేవీకి సంబంధించిన ఏదైనా యాక్షన్ జరుగుతుందంటే ఇక్కడ మనం చూసేదానికి ఉపయోగపడుతుంది. ఏవి ఫ్రెండ్లీ షిప్స్, ఏవి ఓన్ షిప్స్ అని గుర్తించగలము. దీని చుట్టుపక్కల 200 నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నది మనకు వస్తుంది. దాంతోపాటు స్మగ్లింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆపచ్చు. అందువల్ల ఇది ఇంపార్టెంట్, స్ట్రాటజిక్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక టెక్నికల్ పదం గుర్తుపెట్టుకోవాలండి. దాన్నే చోక్ పాయింట్ అని అంటాము. చోక్ పాయింట్ అంటే ఏంటి? అక్కడ కనుక మనం గట్టిగా ఉండగలిగితే, ఇప్పుడు మనకి మెడ పట్టుకుంటే ఎందుకు గాలి ఊపిరాడకి చచ్చిపోతారు, దాన్ని చోక్ పాయింట్ అంటారు. అదనమాట చోక్ పాయింట్ అంటే. మనకి ఇక్కడ ఈ చిన్న కారిడార్, సిలిగురి కారిడార్ అని ఉంటుంది అస్సాంలో, దాన్ని చోక్ పాయింట్ అంటాం. ఇండియాకి నార్త్ ఈస్ట్ మొత్తాన్ని సపరేట్ చేయొచ్చు దాన్ని ఆక్యుపై చేసుకుంటే. అలాగా ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో స్ట్రెంగ్త్ కనుక మనకు ఉంటే అదొక చోక్ పాయింట్ చైనాకి. సో మన వాళ్ళు ఇక్కడెక్కడో ఎల్ఏసీ దగ్గర గొడవ జరుగుతూ ఉంటే ఇక్కడ ఎందుకు మరి ప్రిపరేషన్స్ మొదలు పెట్టారంటే దీన్ని స్ట్రాటజిక్గా ఉపయోగించుకోవడానికి. సరే, అసలు వీళ్ళు ఏమంటున్నారు, ఎందుకు అసలు ఈ గల్వాన్ వ్యాలీ క్రైసిస్ అంతా వచ్చింది? మీరు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు, అది మీరు చేయకూడదు అంటున్నారు. అవునా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే చేస్తున్నారో దాన్ని అసలు సెటప్ చేయకూడదు, అది మీ ప్రాంతం కాదు, అదంతా మాదే అని చెప్పి కదా వాళ్ళు అన్నారు. అసలు మనం అక్కడ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాము, అది ఎంత స్టేజ్ వరకు వచ్చిందో ఒకసారి గమనిద్దామా? ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అనేటటువంటిది షయోక్ రివర్ మీద నిర్మించడం జరిగిందనమాట. సో అది దౌలత్ బెగ్ ఓల్డీ అనేటటువంటి ప్లేస్ని కనెక్ట్ చేస్తుందన్నమాట. రోడ్డుకి సంబంధించి అసలు మనం ఏమేమి కన్స్ట్రక్షన్ చేపట్టాలనుకున్నామన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్ట్రాటజిక్ రోడ్స్ అవన్నీ కూడా చేపట్టాలనుకున్నాం.
మొత్తంలో మీడియం ప్రోగ్రెస్ అయితే ఉంది. ఎయిర్ కనెక్టివిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దౌలత్ బేగ్ ఓల్టీ వీటి దగ్గర ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ని రివైవ్ చేశాం. సో అక్కడేమో గుడ్ ప్రోగ్రెస్ అనేది ఉందన్నమాట. రైల్ కనెక్టివిటీకి సంబంధించి జీరో ప్రోగ్రెస్. అంటే రైల్ కనెక్షన్ తీసుకొని రావడం చాలా కష్టమండి. హిల్లీ ఏరియాస్, మౌంటైనస్ ఏరియాస్ కదా, ప్లెయిన్ ఏరియాస్లోనే ఒక రైల్వే లైన్ రావాలంటే ఎంతో కష్టం కదా. సో అలాంటిది రైల్ కనెక్టివిటీని హిల్లీ ఏరియాస్కి తీసుకెళ్ళడం చాలా చాలా కష్టం. ప్రపోజల్స్ అయితే ఉన్నాయి, కానీ దాంట్లో మూవ్ ఫార్వర్డ్ అయినది అంటే దాంట్లో ముందుకెళ్ళింది మాత్రం తక్కువే అని చెప్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అంటున్నాం, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం చాలా ముందుకు అడ్వాన్స్డ్ వెళ్ళిపోయాం అంటున్నారు. సో దాంట్లో ఎంతవరకు అడ్వాన్స్డ్ ఉన్నామన్నది మనం ఈ పర్టికులర్ షీట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సరే, దీనికి సంబంధించి మనం చాలా మెజర్స్ తీసుకుంటున్నాం. చైనాకు సంబంధించి 59 మొబైల్ యాప్స్ వీటిని బ్యాన్ చేయడం కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ తీసుకోమని చెప్పడం కానివ్వండి, ఇలా చేస్తున్నాం. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో, చైనా నుంచి మేము ఇంపోర్ట్ చేసుకోము ఎక్విప్మెంట్ అంటున్నారు. మనం దీన్ని ఎకానమీలోను ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను చదువుకుందాము. ఇండియా చైనా రిలేషన్స్ అన్న దాని కింద దీన్ని చదువుకుందామండి. ఇక్కడ మనకేం చెప్తున్నారు, పవర్ సెక్టార్కి టెలికాం సెక్టార్, ఈ 2 సెక్టార్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మనం దానికి సంబంధించి చాలా ఎక్విప్మెంట్ని చైనా దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. దాంట్లో టెలికాం సెక్టార్ నుంచి ఇంపోర్ట్ చేసుకోము అని చెప్పి ఇంతకుముందే చెప్పడం జరిగింది కొద్ది రోజుల క్రితం. ఇప్పుడు పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది జనరల్గా 20,000 కోట్లు. ఇక్కడ మీరు గమనించాలి, 2018-19లో 20,000 కోట్ల రూపాయలతో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే టెలికాం పవర్ సెక్టార్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మేము దాని నుంచి ఇంపోర్ట్ చేసుకోము అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక డెమోక్రసీలో దాని నుంచి మేము ఇంపోర్ట్ చేసుకోమని ర్యాండమ్గా చెప్పచ్చా? చెప్పకూడదు. మరి ఏ విధంగా చెప్పాలి? ఇదిగో దీనివల్ల పవర్ సెక్టార్ కానీ టెలికాం సెక్టార్ కానీ వాడేటటువంటి ఎక్విప్మెంట్ అన్నది చాలా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము, అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాంటప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా సెమీ కండక్టర్స్ అవి ఇవి తెచ్చుకున్నామండి, ఆ ఎక్విప్మెంట్ని ఉపయోగించి వాళ్ళు మన దగ్గర నుంచి డేటా తీసుకుంటే, సో మనము సైబర్ సెక్యూరిటీ అని చెప్పి, ప్రైవసీ అని చెప్పి ఇలాంటి విషయాల మీద ఇదిగో ఈ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది సైబర్ అటాక్స్కి వల్నరబుల్ అవుతుంది, కాబట్టి మేము దాని నుంచి తెచ్చుకోవట్లేదు. అంటే మనం చెప్పిన విషయం ఏంటి, మా సేఫ్టీ, మా ఇండియా యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మేము వీటిని ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తున్నాము అని చెప్పాం. అంతేగాని చైనా మా దగ్గర గొడవకు వచ్చింది అందుకని మేము ఆపేస్తున్నాం అలా చెప్పమన్నమాట. లీగల్ టర్మ్స్లో సైబర్ అటాక్ అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము వాటిని తెచ్చుకోవట్లేదు, ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అని చెప్తున్నారనమాట. మరి నిన్నటి వీడియోలో మనం గుర్తుందా ఏమేమి చదువుకున్నామో, ట్రేడ్ డెఫిసిట్ అనేది చైనాతో తగ్గుతూ వస్తుంది అనుకున్నాము. ఇది ఒక ఆపర్చునిటీగా చూడాలండి. అంటే ఇది లీగల్గా చేయాలి, అంటే లా ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాన్ని డొమెస్టిక్ ఇండస్ట్రీని పెంపొందించుకునేందుకు ఆపర్చునిటీగా చూసుకోవాలి. అలా కాకుండా చైనా నుంచి బదులు జపాన్ నుంచో ఇంకో కంట్రీ నుంచో తెచ్చుకోవడం కాదు. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచుకునే దానికి ఆపర్చునిటీగా దీన్ని వినియోగించుకోవాలి, కానీ వేరే కంట్రీస్కి ఫేవర్స్ చేయడానికో లేదా ఇంపార్టెంట్ కదా అని అప్పటికప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడానికో అలా కాదు. డొమెస్టిక్ ఇండస్ట్రీని, డొమెస్టిక్ సెక్టార్ని ఇప్పుడు స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ఐసీఎంఆర్ వచ్చేటప్పటికి వ్యాక్సిన్ అన్నది ఆగస్టు 15 కల్లా రెడీ అవుతుందన్నారు. ఆగస్టు 15 మన ఇండిపెండెన్స్ డే కదా, రెడీ అవుతుందని. సో దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోవిడ్-19 అన్న దాని కింద చదువుకుంటాము. కోవాక్సిన్ చదువుకున్నాం కదా. దీని గురించి కోవాక్సిన్ అంటే ఏంటి? ఇది ఒక ఇండియా యొక్క ఇండిజినస్గా తయారు చేసినటువంటిది. దీంట్లో ఇనాక్టివేటెడ్ వైరస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనకి ఎక్కిస్తున్నారు. భారత్ బయోటెక్ మరియు ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి ల్యాబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇవి 2 కలిసి దీన్ని డెవలప్ చేస్తున్నాయి. ఈ వైరస్ యొక్క స్ట్రెయిన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అన్నది భారత్ బయోటెక్కి అందించడం జరిగింది. ఇవేనా? సో దీనికి హ్యూమన్ ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్లో హ్యూమన్ ట్రయల్స్ స్టేజ్కి ఇవి రీచ్ అయ్యాయి అన్నారు. కానీ హ్యూమన్ ట్రయల్స్ చేపట్టాలి, దాంట్లో హ్యూమన్ ట్రయల్స్లో ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మాస్ స్కేల్లో కమర్షియల్ టెస్టింగ్ ఇవన్నీ చేసుకోవాలి. అప్పుడు కదా ఓవరాల్గా వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంటుంది.
కానీ ఆగస్టు 15th కల్లా ఇచ్చేస్తాము అంటే ఏంటి దాని మీనింగ్? అది ప్రాక్టికల్ కాదు అన్నట్టుగా చాలామంది క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇది ప్రాక్టికలా కాదా? ఒక వ్యాక్సిన్, టీకా అంటాం తెలుగులో, ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేయడానికి మనకి మామూలుగా ఎంత టైం పడుతుంది, దాన్ని ఎంత టైంలో మనం చేయగలము అది చూద్దామా? ఇక్కడ గమనించాలండి, వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఉన్న స్టేజెస్ ఏంటి ఫస్ట్ అది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వైరస్ని అనలైజ్ చేయాలి. సో వైరస్లో అసలు మన బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అని చూస్తాము. ఆ తర్వాత వ్యాక్సిన్ని ఆ వైరస్కి సంబంధించిన వేరియస్ కాంపోనెంట్స్లో కొన్నేమో వైరస్ని చంపడము, లేదా కొన్నిట్లో ఇనాక్టివేషన్ చేయడము, రకరకాల పద్ధతిలో దాన్ని తయారు చేసుకుంటారు. ఫస్ట్ దాన్ని యానిమల్స్ మీద ట్రై చేస్తారు, అసలు ఏ విధంగా ఉంది ఎఫెక్ట్ అని. ఆ తర్వాత హ్యూమన్ ట్రయల్స్కి వెళ్తారు. హ్యూమన్ ట్రయల్స్ తర్వాత అప్రూవల్ ఇవ్వాలి. మనకి ఇక్కడ ఎవరు అప్రూవల్ ఇస్తారు? మన ఇండియాకి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇది అప్రూవల్ ఇస్తుంది. ఆ తర్వాత మాస్ ప్రొడక్షన్ అవుతుంది. ఇప్పుడు కోవాక్సిన్ అనేటటువంటి డ్రగ్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడి వరకు కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనకి ఈ స్టేజ్ నుంచి మొదలవ్వాలి. అంటే హ్యూమన్ ట్రయల్స్లో మళ్ళీ ఫేజెస్ ఉంటాయన్నమాట. ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని, ఇవన్నీ కంప్లీట్ చేసుకునేటప్పటికీ ఇవాళ మనకి జూలై 5th, ఆగస్ట్ 15th లోపు ఎలా రెడీ అవుతుంది? అంత త్వరగా చేస్తే ఎలాగా? సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ అన్నది ఇంపార్టెంట్. బయోమెడికల్ ఎథిక్స్ అంటాం, దాంట్లో సేఫ్టీ మరియు ఎథిక్స్ అన్నది ఇంపార్టెంట్ కదా అన్నట్టుగా కొంతమంది క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారనమాట. సరే, మరి దానికి ఐసీఎంఆర్ ఏమని రిప్లై ఇచ్చింది? క్రిటిసైజ్ చేస్తున్నారు కదా, ఐసీఎంఆర్ ఏముంది? ఇదిగో, మేము డెడ్ లైన్ ఎందుకు ఇచ్చామంటే లేటుగా అవ్వకుండా రెడ్ టేప్, ఈ పదం ఏంటో తెలుసుకుందామండి. రెడ్ టేపిజం అనేటటువంటిది, రెడ్ టేపిజం అని అంటూ ఉంటారు, ఎక్కువ గవర్నాన్స్లో వీటిలో వింటూ ఉంటామన్నమాట. దాని మీనింగ్ ఏంటి? డిలే. బ్యూరోక్రసీ అఫీషియల్స్ దగ్గర డిలే అవ్వడాన్ని రెడ్ టేపిజం అంటారు. సో ఈ రెడ్ టేపిజం అనేది గవర్నాన్స్లో చాలా వాటికి, స్కీమ్స్కి ఎందుకు అందట్లేదు, సరైన టైంకి అందేలాగా చేయట్లేదు, దాన్ని రెడ్ టేపిజం అలా అంటుంటాం. సో అలాంటిది ఉండకూడదని చెప్పి మేము టార్గెట్ ఇచ్చాము, అంతేకాని దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గాలని అలా ఏమీ కాదు, అన్నెసెసరీ డిలేస్ తగ్గాలి అని చెప్పారనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా అలా టార్గెట్స్ పెట్టుకోవడం మంచిదేనా అండి, కాదా? మనం ప్రతిదానికి క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఒకసారి ఆలోచించండి. టార్గెట్స్ ఉండాలి, కానీ సేఫ్టీ అన్నది ఇంపార్టెంట్, అది మర్చిపోకూడదు. సో సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అంత టైంలో మనకు వస్తే మనకి ఉపయోగమే కదా. సో సేఫ్టీ కన్సర్న్స్ పెట్టుకొని డిలేని తగ్గించుకోగలిగితే అది బెస్ట్ మెథడే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది కేస్ స్టడీగా అని అలా రాసుకోవడానికండి. ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి అఫోర్డబుల్గాను లేవు, చాలామందికి హెల్ప్ఫుల్గాను లేవు అని చెప్తున్నారు. అంటే ఆన్లైన్ క్లాసులకు కూడా ఫీజు ఛార్జ్ చేస్తున్నారనమాట. స్కూల్లో ఆల్రెడీ ఫీజులు కట్టేసి ఉంటారు కదా, ఎక్స్ట్రాగా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసుల్లో ఫ్రీగానే ఇవ్వాలి కదా అండి, మళ్ళీ ఛార్జ్ చేయడం ఎందుకు? సో అఫోర్డబుల్గా ఉండట్లేదు మరియు హెల్ప్ఫుల్గాను ఉండట్లేదు అన్నట్టుగా ఒక సర్వేలో తేలింది. సో ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? ఆన్లైన్ క్లాసులు అనేవి స్టూడెంట్స్కి, ఎస్పెషలీ స్కూల్ పిల్లలకి ఎంతవరకు ఆన్లైన్ క్లాసుల వల్ల ఉపయోగం ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, లేదా స్మార్ట్ ఫోన్ అనేది అవైలబుల్గా లేదు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్, ఒకసారి ఆలోచించి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటలీకి సంబంధించినటువంటి మెరైనర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇండియాకి జ్యూరిస్డిక్షన్ లేదు, ఇటలీనే దాని గురించి చూసుకుంటుంది అని చెప్పేసి అన్క్లాజ్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ దీని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ 2012లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటో మనం చదువుకున్నాము. ఇవి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చదువుకున్నవే. సో దాని తర్వాత వాళ్ళు ఏమన్నారు? ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో జరిగింది అని మనం అన్నాము, ఇది ఇండియా. వాళ్ళేమో లేదు, హై సీస్లో జరిగింది అని వాళ్ళు అన్నారు కదా. అది ఇటలీ యొక్క స్టాండ్, ఇండియా యొక్క స్టాండ్ ఇదన్నమాట. సో మరి దానివల్ల గొడవకి వెళ్ళాము. దాంట్లో యుఎన్కి సంబంధించినటువంటి కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అనేటటువంటి దానికి వెళ్ళాము. అన్క్లాజ్ అనే దాంట్లో ఉండేటటువంటి ట్రిబ్యునల్, దాన్నే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటాం. అన్క్లాజ్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటాము. ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చెప్పింది?
ఎస్, అది హైసీస్లోనే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్, హైసీస్ అనేది ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్. సో దానికి సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్ అనేది ఇటలీకే చెందుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మరి 8 సంవత్సరాల కాలంలో చాలా గొడవలు అనేవి జరిగాయి. అవి ఏంటి, ఎందుకు జరిగాయి ఒకసారి చూద్దామా? అయితే ఒక్కసారి ఎవరన్నా నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే దీని గురించి ఒకసారి చూసుకోవాలండి. సో మనకి క్లారిటీ వస్తుంది. అన్క్లాజ్ అంటే ఏంటో, దానికి సంబంధించినటువంటి జోన్స్ ఎలాగా, హైసీ అంటే ఏంటో, ఇవన్నీ కూడా. ఇది మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇంపార్టెంట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ గమనించాలి, ఏం కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే మనకి వీళ్ళు ఏమన్నారు, ఇటలీ యొక్క స్టాండ్ ఏంటి, ఇండియా యొక్క స్టాండ్ ఏంటో చూద్దాం. ఇటలీ ఏమంటుందంటే, ఇదిగో వాళ్ళు అసలు ఆ షూటింగ్ కాల్చి చంపారు కరెక్టే, వాళ్ళు ఫస్ట్ మా అఫీషియల్స్, మాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్. రెండోది, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైసీస్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది, హైసీస్లో జరిగింది. 3, వాళ్ళు పైరేట్స్ అనుకున్నాము, అందుకని కాల్చివేయడం జరిగింది అన్నారు. ఇండియా ఏమంటుంది, అది జరిగింది మా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో. సో దాని యొక్క అది వాళ్ళు చేసింది నేరము, దానివల్ల మాకు జ్యూరిస్డిక్షన్ ఉండాలి, అంటే మేమే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. వాళ్ళు పైరేట్స్ కాదు, క్లియర్గా వాళ్ళు ఫిషర్మెన్ అని తెలుస్తుంది వాళ్ళ బోట్ని బట్టి. సో మీరు ఇలా చెప్తున్నారు అని అన్నామన్నమాట. సో వాళ్ళు ఒప్పుకోలేదు. గొడవ జరుగుతూ ఉన్నట్టు టైంలో నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ వచ్చేసి ఒక చట్టాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించిందనమాట. ఆ చట్టమే సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అగెయిన్స్ట్ సేఫ్టీ ఆఫ్ మెరైన్ నావిగేషన్. ఇక్కడ ఉందే ఈ చట్టం, 2002 చట్టం ఉపయోగించడానికి చూసినప్పుడు దాని కింద వాళ్ళకి డెత్ పెనాల్టీ విధించవచ్చు అని చెప్పిందనమాట. దాంతో ఇటలీ, మరియు ఇటలీ అనేది దేంట్లో మెంబర్ అండి, యూరోపియన్ యూనియన్ వచ్చేసి మీరు కనుక ఆ చట్టం ప్రకారం కనుక బలవంతంగా చేశారంటే మేము శాంక్షన్స్ విధిస్తాము, అది ఇది అని చెప్పేసి ఇటలీ ఇండియా రిలేషన్స్ బాగా కొంతవరకు దెబ్బతిండం జరిగిందనమాట. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, సరే మనం ఇద్దరం కలిసి ఇక్కడికి వెళ్దాం పదా అని చెప్పేసి అన్క్లాజ్ అనే దాని దగ్గరికి వెళ్ళారు. అన్క్లాజ్ ఏం చెప్పింది, అన్క్లాజ్ దగ్గర ఉండేటటువంటి ట్రిబ్యునల్ దాన్నే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ఇదేం చెప్పింది, అది వాళ్ళు పైరేట్స్ కాదు, ఇటలీ చెప్తున్న వాదనలో దీన్ని కొట్టేసింది, వాళ్ళు పైరేట్స్ కాదు, అందుకని వీళ్ళు ఏమన్నారంటే వాళ్ళు పైరేట్స్, మమ్మల్ని వదిలిపెట్టండి అన్నారు. వాళ్ళు పైరేట్స్ కాదు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. కాకపోతే ఈజెడ్ కాదు, మరి మీరు ప్రూవ్ చేయలేకపోయారు, హైసీస్ అని వీళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి హైసీస్ కిందికి వస్తుంది, కాబట్టి ఇటలీనే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని వదిలేయద్దు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి, కానీ ఇటలీలో పనిష్మెంట్ ఇవ్వండి, వాళ్ళు పైరేట్స్ కాదు కాబట్టి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మనమేమో జ్యూరిస్డిక్షన్ మనం కోల్పోయాము, దాంతోపాటు కొన్ని సంవత్సరాలు మన 2 దేశాల మధ్య దౌత్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. రైట్, అప్పట్లో చాలా గొడవ జరిగిందండి దీనికి సంబంధించి. వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేసు వెనక్కి తీసుకోండి, డబ్బులు ఇస్తామని చెప్పడము రకరకాలుగా జరిగిందనమాట. పెద్ద గొడవ అయింది ఇండియాకి అప్పుడు 2012లో, బాగా ఇది పెద్ద ఇష్యూ అయిందనమాట. బట్ స్లోగా ఇది మర్చిపోయాము, కాకపోతే ఇప్పుడు మళ్ళీ అది రీసర్ఫేస్ అయిందనమాట ఇష్యూ అనేది. ఎందుకంటే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అన్నది ఇటలీ యొక్క జ్యూరిస్డిక్షన్ని సపోర్ట్ చేయడంతో. ఇంతవరకు క్లియర్ కదా, ఇంతే అక్కడ విషయం. అయితే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్క్లాజ్ అంటే ఏంటి అది చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, సో డిప్లొమాటిక్గా ఇలాంటి విషయాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు దీన్ని ఒక లెసన్గా మనం పరిగణించి నెక్స్ట్ టైం ఇలాంటివి ఎలా డీల్ చేసుకోవాలన్నది చూసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి COVID-19 కేసెస్ పెరుగుతున్నాయి కదా ఇండియాలో, దాన్ని ఎలా డీల్ చేయాలి అన్నదానికి సంబంధించి ఒక కాంప్రిహెన్సివ్ అప్రోచ్ అనేది ఉండాలి అంటున్నారనమాట. దీన్ని సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాము. ఇక్కడ ఇటలీని కేస్ స్టడీగా తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇటలీని కేస్ స్టడీగా ఎందుకు తీసుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాము. మరి మన ఇండియాలో కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కదా, దానికి వే ఫార్వర్డ్ ఏంటి అన్నది మనం చూడాలి. ఇలాంటి కేస్ స్టడీస్ ఉంటాయే, వాటిని మనం మెయిన్స్లో ఆన్సర్స్ కోసం ఉపయోగించుకోవాలండి. సో ఈ ఆర్టికల్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇటలీలో కేసులు బాగా పెరిగాయి. మీరు గమనించుంటే ఇటలీలో ఒకసారిగా చాలా సంఖ్యలో చాలామంది జనాభా చనిపోతూ మనకు కనిపించారు. ఎందుకు సడన్గా కేసులు అనేవి ఎక్కువ పెరిగాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు చేసుకుంటూ వచ్చారు. సో సిమ్టమాటిక్ కేసులు, అసిమ్టమాటిక్ కేసులు అన్నీ కూడా బయటకు వచ్చాయన్నమాట. సో ఒక్కసారిగా పీక్కి వెళ్ళి మళ్ళీ పడిపోయింది. సో ఇప్పుడు అక్కడ టెస్ట్ చేయడం వల్ల
ఇప్పుడైతే కేసులు తగ్గిపోయి ఉన్నాయి కదా. కానీ మన ఇండియాలో ఏంటి, రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో మనము ఇప్పుడు 3 స్టేట్సే, తమిళనాడు, మహారాష్ట్ర, ఇది స్టేట్ కాకపోయినా యూనియన్ టెరిటరీ ఢిల్లీ, సో ఎన్సిటి ఢిల్లీ, ఈ మూడిట్లోనే సగం పైగా కేసులనే ఉన్నాయండి. మరి ఇలాంటి సందర్భంలో మరి స్ట్రాటజీ ఏముండాలి? ఇటలీని చూస్తే టెస్టింగ్ అన్నది బెటర్ స్ట్రాటజీగా కనిపిస్తుందా లేదా? సో టెస్ట్ అనేది చేయాలి. టెస్ట్ అంటుంటారు. టెస్ట్ చేయాలి, ట్రేస్ చేయాలి, వాళ్ళకి ట్రీట్ చేయాలి. వాటన్నిటికీ ఫస్ట్ స్టెప్ అన్నది టెస్ట్తో మొదలవుతుంది. సో టెస్టింగ్ కెపాసిటీని పెంచాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇదిగో ఇటలీలో ఇలా చేశారు, దానివల్ల ప్రస్తుతానికి కేసులు తగ్గాయి అన్నది మనం ఒక కేస్ స్టడీగా రాసుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విమెన్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రూరల్ ఏరియాస్లో జాబ్ పాలసీస్లో విమెన్ యొక్క వర్క్ని గుర్తించాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు అన్ని గవర్నమెంట్స్ కూడా రూరల్ ఏరియాస్లో జాబ్ని క్రియేట్ చేసేందుకు ఎంప్లాయ్మెంట్ పాలసీస్ ఇవన్నీ తీసుకొని వస్తున్నాయండి. మరి అలాంటి కంటెక్స్లో చూసుకుంటే విమెన్ యొక్క రోల్ ఏంటి, విమెన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సో విమెన్ యొక్క వర్క్ రోల్ మనం గమనించి చూస్తే చాలా వరకు హౌస్ హోల్డ్ వర్క్లో ఇన్విజిబుల్గా కనిపిస్తుంది, అవునా? వర్క్ చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని మనము గుర్తించట్లేదు. సో ఇన్విజిబుల్గా ఉంది. మనం జీడిపి క్యాలిక్యులేషన్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ క్యాలిక్యులేషన్లో హౌస్ హోల్డ్ వర్క్ని వీటిని గుర్తించట్లేదు. సో విమెన్కి ప్రాపర్టీ రైట్స్ ఇవి ఉన్నాయండి. లీగల్గా చూస్తే ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి. కానీ నీకు కట్నం ఇచ్చారు కదా, ఇంక ఇది అబ్బాయికే చెల్లుతుంది, ఇది ప్రాక్టికల్గా జరిగేది. సో విమెన్కి ప్రాపర్టీ రైట్స్, వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ లేకపోవడము, ప్రాపర్టీ రైట్స్ అనేది లేకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ అనగానే ఇంట్లో ఉన్నటువంటి మేల్ పర్సన్ పేరు మీదే అన్నీ ఉంటాయన్నమాట. సో మరి విమెన్ ఫార్మర్ పరిస్థితి ఏంటి? సో ఇలాగా విమెన్ యొక్క రోల్ని ఆర్గనైజ్డ్ సెక్టార్లోను అనార్గనైజ్డ్ సెక్టార్లోను మనం ఎలా చూడాలి? స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చేటప్పటికి అనార్గనైజ్డ్ సెక్టార్లో జాబ్స్ అనేవి కోల్పోతూ ఉన్నారు అందరూ కోవిడ్-19 సందర్భంగా. మరి ఇలాంటి కంటెక్స్లో విమెన్ కూడా వాళ్ళ యొక్క జాబ్స్ని కోల్పోతున్నారు. ఇప్పుడు మరి ఏ విధంగా మెజర్స్ తీసుకోవాలి? రూరల్ ఎంప్లాయ్మెంట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిలో విమెన్ యొక్క రోల్ని పెంచాలి. గమనించాలండి, విమెన్ కనుక ఎంపవర్ అయి ఉన్నారు అంటే ఫ్యామిలీ మొత్తం ఎంపవర్ అయినట్టే, అవునా? సో మరి అందుకని విమెన్ ఎంపవర్మెంట్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా పాలసీస్ అనేవి తీసుకోవాలి అని చెప్తున్నారండి. ఇక్కడ డేటా గమనించాలి. 5,000 మంది వర్కర్స్ని ఇంటర్వ్యూ చేస్తే 52% విమెన్ ఉన్నారు. వాళ్ళలో ఎక్కువగా ఇంపాక్ట్ అయింది విమెనే. 71% మంది వాళ్ళ జాబ్స్ కోల్పోయారు అని చెప్తున్నారు. మెన్లో 59% జాబ్స్ కోల్పోగా విమెన్లో 71%. అంటే ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా, సో ఎవరు ఎక్కువ వల్నరబుల్ ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు అని. సో ఇలాంటి టైంలో రోడ్ మ్యాప్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఏం చేయాలి? సో విమెన్కి సంబంధించినట్టుగా ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉంది. ఎంజీఎన్ఆర్ఈజీఏలో ఆల్రెడీ 33% అంటే 1/3 జాబ్స్ అనేవి విమెన్కే ఇవ్వాలి అన్నారు. దాన్ని పెంచుకోవచ్చు, అవునా? సో స్కిల్ ట్రైనింగ్ అనేది చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ ప్రొయాక్టివ్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అవునా? సో ఇవన్నీ చేసుకోవాలి. విమెన్ యొక్క రోల్ని, విమెన్ యొక్క కాంట్రిబ్యూషన్ని గుర్తుపెట్టుకోవాలి ఎంప్లాయ్మెంట్ పాలసీస్లో అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కస్టోడియల్ డెత్కి సంబంధించిందండి. ఇది మనం నిన్న చదివాము, ఇవాళ చదివాము. సో ఒకసారి మొన్న కూడా చదివాము, ఒకసారి అది గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ దీన్ని సోషల్ జస్టిస్లో వల్నరబుల్ సెక్షన్స్ అన్నదాని కింద, పోలీస్ రిఫార్మ్స్ అన్నదాని కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రతి లైఫ్ కూడా, ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ కదా, వీళ్ళు సో అలాగేమీ ఉండదు. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము కొన్ని పదాలు చదువుకున్నాం మొన్నటి క్లాస్లో, మీరు గుర్తున్నాయా? ఆర్టికల్ 21 అని, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని చదువుకున్నాము, రూల్ ఆఫ్ లా అని చదువుకున్నాము. గుర్తొస్తున్నాయా ఇవన్నీ? సో టర్మ్స్ లాగా రాసుకొని చదువుకున్నాము, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? టార్చర్ మరియు క్రూయాలిటీ. టార్చర్ అండ్ క్రూయాలిటీ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్గా ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించి పోలీస్ దగ్గర నుంచి వచ్చేటటువంటి టార్చర్ అండ్ క్రూయాలిటీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏమొస్తుంది, అసలు అది ఎందుకు అవుతుంది ఏంటి అని మనం చదువుకున్నాము. దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదువుకున్నాము. అదేంటి? ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అన్నట్టు చదువుకున్నాము. ఇది
ఈ 2006లో ఈ జడ్జిమెంట్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి ఏం చదువుకున్నాం? 7 డైరెక్టివ్స్, 7 పాయింట్స్ని సుప్రీంకోర్టు అనేది ఇవ్వడం జరిగింది కదా పోలీస్ రిఫార్మ్స్కి సంబంధించి. దీన్ని చాలా స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయట్లేదని కూడా చదువుకున్నాం. ఇవన్నీ ఒకసారి గుర్తించుకోండి. ప్రిలిమ్స్, మెయిన్స్కి రెండింటికి ఇంపార్టెంట్. ఇక్కడ చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ అండి. మీకు గుర్తుందా, మనము దిశ హత్య కేసు జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగినప్పుడు మనం ఒక ఆర్గ్యుమెంట్ చదువుకున్నాం. ఏమని? ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు కదా. చాలామంది మంచి పని చేశారు అన్నారు. కానీ అది లీగల్గా అయితే ఏ విధంగా వెళ్ళాలి? జ్యుడిషియరీ కదా. సో జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళి ప్రూవ్ అవ్వాలి, వాళ్ళే నేరం చేశారు అని ప్రూవ్ అవ్వాలి. ఆ తర్వాతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఇచ్చేటటువంటి రైట్ అనేది పోలీసులకి లేదు. అదేనా మనం చదువుకున్నప్పుడు. సో కానీ అప్పుడు మాత్రం మనకు అప్పుడు ఉన్నటువంటి ఎమోషనల్ స్టేటస్ని బట్టి మంచిదే అన్నాం. బట్ ఇప్పుడు అది ఇండైరెక్ట్గా పోలీసులకి పవర్ లేదు, అలా ఎన్కౌంటర్ చేసేటటువంటి పవర్ లేదు, కానీ చేయడం జరిగింది. అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మరి కస్టోడియల్ డెత్ అనేది అయినప్పుడు ఇప్పుడు ఏ విధంగా మనం క్రిటిసైజ్ చేయగలమండి పోలీస్ వ్యవస్థని? అవునా? కస్టోడియల్ డెత్ జరిగిందండి, ఇప్పుడు ఎలా క్రిటిసైజ్ చేయగలము? అప్పుడు చేయలేదు కదా. అప్పుడు అందరము మంచిదే మంచి పని చేశారు అని చెప్పి ఏదన్నారు కదా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? రైట్, గుర్తుందా ఆ రోజు నేనేం చెప్పానో మీకు? ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి, కానీ పనిష్మెంట్ ఎవరివ్వాలో వాళ్ళ దగ్గర నుంచే రావాలి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇక్కడ వాడే పదము ఇంప్యూనిటీ అంటాము. మాకేం పనిష్మెంట్ ఉండదులే అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ఇటువంటి వాటికి దారితీస్తుంది. మరి అన్ని కేసుల్లో వైలెన్స్, ఎక్కడైనా వైలెన్స్గానే చూడాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అర్థమవుతుందా? సో ఇక్కడ మీ ఐడియాస్ని డెవలప్ చేసుకోండి. రైట్, ఆర్టికల్లో ఉన్న ఐడియాస్ ఇవి కదా, నేను చెప్తున్న ఐడియా ఇది. మీకు కూడా మీ ఓన్ వ్యూ పాయింట్ మీరు డెవలప్ చేసుకుంటూ రావాలండి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది వర్చువల్ మీటింగ్ అనేది చేపడతాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకని? పాండమిక్కి సంబంధించి. అసలు ఇంతకీ దీన్ని దేంట్లో చదువుకుందాం? పాలిటీలో పాండమిక్ అనేటటువంటిది మనం దేని కిందకి వస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. మరి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నటువంటిది వచ్చేసి ఈ కమిటీ గురించి కాబట్టి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనే దాని గురించి చదువుకుందామండి. అసలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీనింగ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి రెండు ఇక్కడ మనం నేర్చుకుందాం. ఎందుకని వాళ్ళు మీట్ అవ్వాల్సి వస్తుంది? పార్లమెంట్ అంతా మీట్ అవ్వలేదు, వేరే స్టాండింగ్ కమిటీస్ మీట్ అవ్వనప్పుడు వీళ్ళు ఎందుకు మీట్ అవుతున్నారు ఒకసారి చూద్దామా? ఎందుకు మీట్ అవుతున్నారు అంటే వ్యాక్సిన్స్ ఎంతవరకు డెవలప్ అయ్యాయి, ఎంత ప్రిపేర్డ్నెస్ ఉంది, సో అసలు కేసులు పెరుగుతూ ఉంటే ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అని రివ్యూ చేసేందుకు గాను పార్లమెంటరీ ప్యానెల్ మీట్ అవుతుంది అన్నారు. ఇంతకీ ఏంటి పార్లమెంటరీ ప్యానెల్ ఏంటి, దాని యొక్క పని ఏంటి? మనకి పార్లమెంటరీ కమిటీస్ 2 రకాలుగా ఉంటాయండి. సెలెక్ట్ కమిటీ అని చెప్పేసి, స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి. సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది, దానికోసం అపాయింట్ చేస్తారు. స్టాండింగ్ కమిటీ అంటే ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఎవ్రీ ఇయర్ దీన్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దేని మీద? ఎస్ఎన్టీ మీద. సో ఆ కమిటీ ఎందుకు మీట్ అవుతుంది? ఇప్పుడు ఎంతవరకు ప్రిపేర్డ్నెస్ ఉంది అని చూడడానికి అనమాట. అసలు వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు ఈ పర్టికులర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఎంపీస్ ఉంటారు, మినిస్టర్స్ ఉండరు. మినిస్టర్స్ ఎవరు? గవర్నమెంట్ని రిప్రజెంట్ చేసేది. ఎంపీస్ లెజిస్లేచర్ని రిప్రజెంట్ చేసేది. సో అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి, బాధ్యతాయుతంగా ఆన్సరబిలిటీ అనేది ఉండాలి. సో అకౌంటబిలిటీ, మీరు ఎంత చర్యలు తీసుకుంటున్నారు, ఎంతవరకు అని కనుక్కోవాలి కదా. అందువల్ల లెజిస్లేచర్ అనేది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేశారు, అది మీట్ అవుతున్నారు. డెమోక్రసీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి మరి బాధ్యతాయుతంగా ఉండాలి. ఎవరు? ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఏంటి అని చూసేందుకు గాను ఈ పర్టికులర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మీట్ అవుతాము అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసప్పటికీ సర్వీస్ సెక్టార్ అనేది గ్రోత్ అనేది తగ్గుతుందని చెప్పారు. మనం నిన్న మొన్న కోర్ సెక్టార్ గ్రోత్ తగ్గింది అంటే అది ఇండస్ట్రీ, సెకండరీ సెక్టార్ గురించి చదువుకున్నాం. ఇవాళ మనం టెర్షరీ సెక్టార్ గురించి చదువుకుంటున్నాము.
దీన్ని మనం ఎకానమీలో అసలు ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న కంటెక్స్లో చదువుకుంటామండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అంటున్నారు, పిఎంఐ. పిఎంఐ అనేటటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్కి ఉంటుందండి, సర్వీస్ సెక్టార్కి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్కి ఉంటుంది, సర్వీస్ సెక్టార్కి ఉంటుంది. ఇది గవర్నమెంట్ది కాదనమాట. ఈ ఇండెక్స్ అనేది ప్రైవేట్ సెక్టార్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇండెక్స్ని ప్రైవేట్ సెక్టార్ రిలీజ్ చేస్తుంది, గవర్నమెంట్ అనేది కాదు. ఫస్ట్ ఆ విషయం మనం తెలుసుకోవాలన్నమాట. రెండవది, అసలు ఈ పిఎంఐ అనేది దేని గురించి చెప్తుంది? సర్వీస్ సెక్టార్ అనేది పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది అన్నారు. ఎందుకు సర్వీస్ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందండి? ఆబ్వియస్గా ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోయింది, లాక్డౌన్ వల్ల, వీటన్నిటి వల్ల. దానివల్ల సర్వీస్ సెక్టార్ యొక్క యాక్టివిటీ కూడా తగ్గింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేది వచ్చేటప్పటికి ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, ఇది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. పిఎంఐ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ప్రైవేట్ సెక్టార్ రిలీజ్ చేస్తుంది, గవర్నమెంట్ కాదు. ఐహెచ్ఎస్ మార్కెట్ ఇండియా అనేటటువంటిది రిలీజ్ చేస్తుంది. ఐహెచ్ఎస్ మార్కెట్ అనేటటువంటి ప్రైవేట్ కంపెనీ అనేది దీన్ని రిలీజ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి, రైట్? అదొక పాయింట్ తెలుసుకుంటే చాలు. దీంట్లో సర్వీస్ సెక్టార్ కిందకి ఏమేమి వస్తాయి మనకు తెలుసు కదా ఆల్రెడీ. సర్వీస్ సెక్టార్ కిందకి వచ్చేటప్పటికి రీటైల్ సెక్టార్, ఐటీ సెక్టార్, కమ్యూనికేషన్, ఫినాన్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. వాటన్నిటిలోనూ జాబ్స్ కోల్పోవడము, ఇండస్ట్రీ సరిగా లేకుంటే మిగిలినవన్నీ కూడా పడిపోతాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి లాజిస్టిక్స్ పాలసీ తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. దీని ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇంతకీ లాజిస్టిక్స్ అన్న దాని యొక్క మీనింగ్ ఏంటి? లాజిస్టిక్స్ అన్నా ట్రాన్స్పోర్ట్ అన్నా సేమ్ మీనింగా? ట్రాన్స్పోర్ట్ అంటే అండి జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక వస్తువుని ఇంకొక ప్లేస్కి తరలించడం మాత్రమే. లాజిస్టిక్స్ అంటే మొత్తం అన్నమాట. దాన్ని ప్యాక్ చేయడము, లోడ్ చేయడము, అన్లోడ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి లాజిస్టిక్స్ కిందకి వస్తాయి. లాజిస్టిక్స్లో లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్ అంతా ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిపి లాజిస్టిక్స్ అంటాం. లాజిస్టిక్స్ అనేది చాలా పెద్ద ఏరియా అన్నమాట. దీనికి సంబంధించి లాజిస్టిక్స్ ఏరియాకి సంబంధించినటువంటిది దీనికి ఉండే పాలసీని ఎవరు తీసుకొని వస్తారు? లాజిస్టిక్స్ అన్నది ట్రేడ్ దీనికి సంబంధించింది కాబట్టి లాజిస్టిక్స్ పాలసీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందికి వస్తుంది. అది గమనించాలి. ట్రాన్స్పోర్ట్ ఏమో సపరేట్ మినిస్ట్రీ ఉంది, కానీ దీనికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందికి వస్తుందో అర్థమైందా? లాజిస్టిక్స్ అనే దాంట్లో ట్రేడ్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి. సరే, ఇక్కడ అసలు ఏ విధంగా లాజిస్టిక్స్ పాలసీ ఉండాలి అని చెప్తున్నారో చూడాలి. మనకు ఆల్రెడీ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేటటువంటిది ఉందన్నమాట. దాని కింద ఈ చట్టం ఏదైతే ఉందో అది ఎప్పుడో తీసుకొని వచ్చింది, అది అవుట్డేటెడ్ అయిపోయింది. సో దాని ప్లేస్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేషనల్ లాజిస్టిక్స్ లా అనేది తీసుకొని రావాలి అన్నట్టుగా గవర్నమెంట్ చూస్తుందని చెప్తున్నారు. మనకి ఇది తీసుకొని రావాల్సినటువంటి దాన్ని నేషనల్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అండ్ అడ్వాన్స్మెంట్ ప్రెడిక్టబిలిటీ సేఫ్టీ యాక్ట్ అనేటటువంటి తీసుకొని రావాలి అని చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతూ ఉంటుంది, ఓవరాల్గా లాజిస్టిక్స్ పోర్ట్ దగ్గర కావచ్చు, రోడ్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అన్నిటి దగ్గర లాజిస్టిక్స్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి ఏంటి అదంతా కూడా ఈ దీంట్లో ఉండడం. మన ఇండియా అన్నది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసే ఇండెక్స్ అండి. దీంట్లో అస్సలు సరిగా పర్ఫామ్ చేయట్లేదు. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన యొక్క ర్యాంక్ అన్నది చాలా బ్యాడ్గా ఉందన్నమాట. మరి ఈ కంటెక్స్లో దీన్ని పెంచుకోవాలి. దానికోసం గవర్నమెంట్ అన్నది లాజిస్టిక్స్ కాస్ట్ని తగ్గించాలి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ప్యాకింగ్, మూవింగ్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రస్తుతానికి లాజిస్టిక్స్ కాస్ట్ అన్నది 14% ఉంది జీడిపిలో. దాన్ని 10% లోపే తగ్గించాలి అన్నది గోల్గా పెట్టుకోవడం జరిగిందనమాట. ఆల్రెడీ మనకి చాలా గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేవి లాజిస్టిక్స్ సెక్టార్కి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 20 గవర్నమెంట్ ఏజెన్సీస్, 40 ఇవన్నీ. సో వీటన్నిటితో కలిసి సర్టిఫికేషను ఇవన్నీ చేపట్టి దీన్ని ఒక మంచి పాలసీగా తయారు చేయాలన్నట్టుగా ప్రయత్నిస్తుంది. మనకి పాలసీ ఇంకా ప్రపోజ్ చేయలేదండి. ప్రపోజ్ చేశాక దీని గురించి చదువుకుందాము. ఇక్కడ ఒక పదం గుర్తుపెట్టుకోవాలి, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అంటారు. మల్టీ మోడల్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక వస్తువుని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్లాలంటే రోడ్డు ద్వారా, రైల్వేస్ ద్వారా, రకరకాల
సో ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేర్చడానికి కొన్నిసార్లు మల్టీ మోడల్ ఉపయోగించవచ్చు. సో వాటిని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అంట. కొంత దూరం రోడ్డు మీద తీసుకెళ్ళచ్చు, కొంత దూరం షిప్, ఇలాగనమాట. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అంతా కవర్ చేసేలాగా నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ తేవాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచిస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. దీంట్లో కోవిడ్-19 యొక్క టెస్టింగ్ రీసెంట్గా ఇజ్రాయెల్ అన్నటువంటిది ఏం చేయడం జరిగింది అంటే రామన్ స్పెక్ట్రోస్కోపీ. ఇజ్రాయెల్ అనేటటువంటి కంట్రీ అనేది ఈ మెథడ్ని ప్రయోగించింది. ఏమని, మన యొక్క సలైవా అంటే ఉమ్ము అంటాం, ఎంగిలి అంటాం చూసారా. సో మన యొక్క సలైవాలో వైరస్ యొక్క స్ట్రెయిన్ అనేది ఉంటుంది. మరి దీన్ని తీసుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చారండి. సో వాళ్ళకు ఉందో లేదో ఎలా టెస్ట్ చేయాలి, థర్మల్ స్కానింగ్తో తెలియట్లేదు క్లియర్గా. సో ఎలా టెస్ట్ చేయాలి, దానికోసం రామన్ స్పెక్ట్రోస్కోపీ అనేది వాడుతున్నారు. రామన్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఏం చెప్తుంది మనకి, ఇదిగో మామూలుగా ఒక పర్టికులర్ లైట్ అనమాట. ఇక్కడ మనం కొంచెం బ్రీఫ్గా చెప్తాను, డెప్త్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు. సో దీంట్లో ఏం చెప్తుందంటే లైట్ అనేది ఇలాగ ఒక పార్టికల్ మీద కనుక అది పడింది అంటే సో అది ఇటు వెళ్ళడంతో పాటు స్కాటర్ అవుతుంది, లైట్ అనేది విడిపోతుంది, లైట్ స్కాటరింగ్ అనేది జరుగుతుందన్నమాట. లైట్ స్కాటరింగ్ అనేది ఇంతే ఫ్రీక్వెన్సీతో ఇదిగో ఈ వెళ్ళినటువంటి లైట్ రే ఏదైతే ఉందో, పుంజము, కాంతి పుంజం ఏదైతే ఉందో అదే ఫ్రీక్వెన్సీతో వెళ్తే దాన్ని మనం రెలిగ్ స్కాటరింగ్ అని అంటాం. బట్ చాలా వరకు మనకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటిలో మనకు కనిపించేటటువంటి వాటిలో రామన్ స్కాటరింగ్ అనేది జరుగుతుంది. అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఇది ఒకదాన్ని హిట్ చేసిన తర్వాత ఇలా వచ్చేటటువంటి వాటి యొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది అని మనకి సివి రామన్ కనుక్కున్నారు. దాన్నే రామన్ స్కాటరింగ్ అని అంటాం అన్నమాట. అందుకే సముద్రంలో వాటర్ బ్లూ కలర్లో ఉంటుంది. సరే, ఈ రామన్ స్కాటరింగ్ జరిపినప్పుడు మనకి ఇంత ఫ్రీక్వెన్సీలో ఉంది అంటే ఇది ఈ పర్టికులర్ పార్టికల్ లేదా ఇది ఈ పర్టికులర్ మాలిక్యూల్ అని తెలుస్తూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీని బట్టి అక్కడ ఉన్నటువంటిది ఏ మాలిక్యూల్ అని తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు, సలైవా ఉందండి, ఇది తీసుకుంటారు. ఇది తీసుకోకముందే 2 శాంపిల్స్ని వాళ్ళు పెట్టుకొని ఉంటారు, 2 మోడల్స్. ఒకటి వచ్చేటప్పటికి కరోనా వైరస్ ఉన్న వ్యక్తి, కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి యొక్క శాంపిల్ తీసుకుంటారు. కరోనా నెగిటివ్ ఉన్న వ్యక్తి వేరే పద్ధతుల్లో తీసుకున్న వాళ్ళ శాంపిల్స్ పెట్టుకుంటారు. సో వీళ్ళకి కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా రిఫ్లెక్ట్ అయ్యి స్పెక్ట్రమ్ వస్తుందో దాన్ని ఫోటోగ్రాఫ్స్ తీసి పెట్టుకుంటారు, స్పెక్ట్రమ్. సో కరోనా నెగిటివ్ ఉన్న వాళ్ళ యొక్క స్పెక్ట్రమ్ ఎలా ఉందో దాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటారు. ఈ రెండింటిని కంపారిటివ్ మోడల్స్గా. ఇప్పుడు ఈ కొత్త పర్సన్ వచ్చారు, రాగానే అతని యొక్క సెలైవాన్ని తీసుకొని ఈ స్పెక్ట్రోస్కోపీ చేస్తారు. చేసినప్పుడు కనుక అది దీంతో మ్యాచ్ అయింది అంటే వాళ్ళకి కరోనా వైరస్ ఉన్నట్టు, దీంతో మ్యాచ్ అయింది అంటే కరోనా వైరస్ లేనట్టు. ఇలాగ కనుక్కోవచ్చు కదా. ఇది కొన్ని నిమిషాల్లో అయిపోద్ది. ఆర్టీపీసీఆర్ చేయాలంటే కష్టం, ఒక రోజు పట్టచ్చు, కాస్ట్లీ అవుతుంది. సో ఈ విధంగా రామన్ స్పెక్ట్రోస్కోపీని కనుక వాడి టెస్ట్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటిలో ఒకటి వచ్చేసి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కదా, చాలా టైం సేవ్ అవుతుంది, రియల్ టైంలో మనకు తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఇది ట్రై చేయడం జరిగింది. సో ఒక్కసారి దీని గురించి ఆలోచించి చూడండి ఏమేముంది ఏంటి అని. మీరు డీటెయిల్స్ దీంట్లో వెళ్ళాల్సిన అక్కర్లేదు, బట్ అర్థమైంది అనుకుంటున్నాను బేసిక్గా అయితే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మళ్ళీ చైనా నుంచి ఇంకొక వైరస్, అది మళ్ళీ పాండమిక్గా మారుతుంది అన్నటువంటి ఇవి వచ్చాయి కదా. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్. ఇక్కడ G4 టైప్ స్వైన్ ఫ్లూ అంటున్నాం. ఈ G4 టైప్ స్వైన్ ఫ్లూ అనేది ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. దీని యొక్క కొత్త జీన్ యొక్క స్ట్రెయిన్ని, కొత్త వైరస్ స్ట్రెయిన్ని గుర్తించడం జరిగింది. అది పాండమిక్ అవ్వచ్చేమో అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారనమాట. మరి ఇది అవ్వకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలండి. దీన్ని మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసీజెస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, స్వైన్ ఫ్లూ అనేటటువంటిది ఇదిగో ఈ వైరస్ ఉందే H1N1 వైరస్. H1N1 ఫ్లూ వైరస్ నుంచి స్వైన్ ఫ్లూ అనేది వస్తుంది. ఇక్కడ స్వైన్ ఫ్లూ అని ఎందుకు పేరు పెట్టాము, ఈ వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ అన్నది స్వైన్, ఈ పందులని వాటి యొక్క హోస్ట్గా ఉపయోగించుకొని దాంట్లో అది రీప్రొడ్యూస్ చేసుకొని పందులతో కాంటాక్ట్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో,
సో వాళ్ళకి ఈ పర్టికులర్ వ్యాధి సోకుతూ వస్తుందన్నమాట. ఇది కూడా ఒక రెస్పిరేటరీ ప్రాబ్లం. సో ఈ G4 స్ట్రెయిన్ అనేటటువంటిది కొత్తగా కనుగొనడం జరిగింది. ఇంతకుముందు H1N1 అనేది ఉండేది. ఇది స్వైన్ ఫ్లూ. 2009లో దీన్ని పాండమిక్గా గుర్తించడం జరిగింది. WHO దీన్ని 2009లోనే పాండమిక్, విశ్వ మహమ్మారిగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు G4 స్ట్రెయిన్ అన్నది దానికి రిలేటెడ్గా లేదు, దాని రిలేటెడ్ అయినప్పటికీ కొత్త స్ట్రెయిన్ అన్నమాట. సో చైనాలో దీన్ని కనుగొనడం జరిగింది. ఇది మల్టిప్లై మన సెల్స్లో అవ్వగలదు, మన COVID-19 లాగా, సార్స్ కోవిడ్ లాగే అన్నమాట. కాకపోతే ఇది ఒక హ్యూమన్ నుంచి ఇంకొక హ్యూమన్కి వస్తుందా అన్నటువంటి కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు. ఒక రీసెర్చ్ పేపర్లో ఏం చెప్పారంటే మళ్ళీ పాండమిక్ రావచ్చేమో అన్నారు, కానీ వచ్చిందని చెప్పలేదు. సో దీనికోసం ఏం చేయాలి? విజిలెంట్గా ఉండాలి. విజిలెంట్ అంటే అసలు ఎవరికన్నా కేసులు వస్తున్నాయా ఏంటి, ముందుగా అన్నిటినీ చూసుకుంటూ ఉండడం అన్నమాట. విజిలెంట్గా ఉండాలి, కేర్ఫుల్గా సర్వీలియన్స్ అనేది చేపడుతూ ఉండాలి. WHO సర్వీలియన్స్ నెట్వర్క్ ఉంది. సో సర్వీలియన్స్తో చేపడుతూ ఉండాలి, మళ్ళీ ఇంకొక COVID-19 లాగా రాకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకానమీ మరియు ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి. దీంట్లో మనము చైనా యొక్క యాప్స్ని బ్యాన్ చేసాం కదా, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, అసలు చైనా యొక్క యాప్స్ని ఎందుకు బ్యాన్ చేశాము, దాన్ని ఏ చట్టం కింద బ్యాన్ చేశాము, మరి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది బ్యాన్ చేశాము యాప్స్ని, దానివల్ల ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది. 4వది, ఇది ఇంతకీ లీగలేనా, చైనా అన్నది దీన్ని ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళొచ్చా, అంటే WTOకి అలాగ దీన్ని తీసుకెళ్ళొచ్చా, ఓవరాల్గా దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, ఇవి మనం చదువుకోవాలండి. దీని అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్లోనూ దీన్ని మనం చదువుకోవాలి. ఇక్కడ చూద్దాం, మరి ఎందుకోసం మనం బ్యాన్ చేసినట్టు. మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది వచ్చేసి ఇదిగో మా దేశం యొక్క సావర్నిటీ ఇంటిగ్రిటీని సేఫ్ గార్డ్ కాపాడుకోవడం కోసం మేము సెక్షన్ 69A దేని కింద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సెక్షన్ 69ని ఉపయోగించి ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2009 అనే రూల్స్ను ఉపయోగించి బ్యాన్ చేస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. సో మనము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. ఏ విధంగా మనం దీన్ని చేయొచ్చు? మామూలుగా మనకి 2 రకాలుగా ఉంటాయండి. దీంట్లో నార్మల్గా 2 ఎమర్జెన్సీ కేసులు. సో ఎమర్జెన్సీ కేసులో వచ్చేసి వాళ్ళకేమీ నోటీస్ ఇవ్వకుండానే, ఎమర్జెన్సీ కేసులో మామూలుగా అయితే వీటికి నోటీస్ ఇచ్చి ఇవన్నీ చేస్తాం. ఎమర్జెన్సీ కేసులో నో నోటీస్ అన్నమాట, నోటీస్ ఏమీ ఉండదు, మనము డైరెక్ట్గా బ్యాన్ చేసేసేయచ్చు. కానీ నార్మల్ సర్కామ్స్టాన్సెస్లో ఏంటి, మనం ముందుగా చెప్పాలి, ఇవి రీజన్స్ అని చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళ రిప్లై ఇచ్చేదానికి టైం అనేది ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. మనము బ్యాన్ చేసింది ఇదిగో ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో బ్యాన్ చేయడం జరిగింది, ఎమర్జెన్సీ అని చెప్పి బ్యాన్ చేసాం. మరి చైనా దీన్ని కంటెస్ట్ చేయగలదా? ఎస్. మనకి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాం. దీంట్లో మనకి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అనేటటువంటిది ఉంది. GATS అంటాము, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్కి సంబంధించి, దీనికి సంబంధించి వెళ్ళొచ్చు. కానీ మన ఇండియా ఏం చెప్తుంది, ఒకవేళ వెళ్ళినా సరే మాకు సేఫ్టీ ఇంపార్టెంట్, మా యొక్క సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్, వీళ్ళ వల్ల ఈ పర్టికులర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ వీటికి భంగం కలిగిస్తున్నాయి కాబట్టి మేము ఇలా చేశామని చెప్పచ్చు. సో అందువల్ల కేసు అనేది నిలబడదు. కానీ ఇలా జరిగింది, వాటి వల్ల వాళ్ళకి ఆర్థికంగా కంపెనీస్కి నష్టం ఉంటుంది. కానీ మనమే కాదు, చాలా కంట్రీస్లోనూ వాటికి మార్కెట్ ఉంది. సో పెద్ద నష్టం ఏమి ఉండకపోవచ్చు గవర్నమెంట్కి, కానీ వాళ్ళ కంపెనీస్కి కొంతవరకు అయితే నష్టం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ అనేది రీసెంట్గా ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా ఇండియన్ రైల్వేస్లో మీరు కూడా ఆపరేట్ చేయొచ్చు ట్రైన్స్ని అని చెప్పడం జరిగింది. దాన్ని ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దాని కింద చదువుకుంటామన్నమాట. ఇది మన లాస్ట్ ఆర్టికల్ అండి. అసలు ఎందుకు తీసుకొని వస్తున్నాము? ప్రైవేట్ సెక్టార్ అనేది ఈ ట్రైన్స్ని కొన్నిటిని ఆపరేట్ చేసుకోవచ్చు. పట్టాలన్నీ వేసేది గవర్నమెంటే, సిగ్నలింగ్ ఇచ్చేది గవర్నమెంటే, జస్ట్ ట్రైన్స్ని ఆపరేట్ చేసేది మాత్రం, వాటిని కొనుగోలు చేసుకోవడం, ఆపరేట్ చేసుకోవడం అంతా ప్రైవేట్ సెక్టర్. దానికి ఉన్నటువంటి నీడ్ ఏంటి?
మనకి బిబేక్ దిబ్రాయ్ కమిటీ అంటున్నారు. బిబేక్ దిబ్రాయ్ అంటున్నారు. మనకి మామూలుగా అయితే వివేక్ దిబ్రాయ్ అంటాం కదా. సో బెంగాలీలో వీని బీగా రాస్తారనమాట. బిబేక్ దిబ్రాయ్ అంటున్నాం. సో ఈ బిబేక్ దిబ్రాయ్ కమిటీ అంటే అసలు ఆ కమిటీ ఏంటో, ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటో, దీనివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయి ఇలా చేయడం ద్వారా, మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అని చదువుకుందాము. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. బిబేక్ దిబ్రాయ్ కమిటీ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి. మరి చూద్దామా దీంట్లో ఏమేమి చదువుకుందామో. రైట్, ఇక్కడికి వచ్చేసేయండి. ప్రైవేట్ సెక్టార్ని మనం అలో చేస్తున్నాము అన్నారు. బిబేక్ దిబ్రాయ్ కమిటీని 2015లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని మీద రికమెండేషన్స్ ఇవ్వండి అని అపాయింట్ చేసాం. ఓన్లీ రైల్వేస్ కాదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో రైల్వేస్ అన్నది ఒక పార్ట్ అన్నమాట. సో ఆ రైల్వేస్కి సంబంధించి ఆయన ఒక కమిటీ, బిబేక్ దిబ్రాయ్ కమిటీ ఏం రికమెండేషన్స్ ఇచ్చింది, ఇదిగో ప్యాసింజర్ ఫేర్స్ని, బెటర్ ప్యాసింజర్ సర్వీసెస్ని లింక్ చేయండి అని చెప్పడం జరిగింది. ప్యాసింజర్ ఫేర్ అంటే టికెట్ ధర ఏమో తగ్గించి సర్వీసెస్ మీరు సరిగా ఇవ్వట్లేదు, అలా కాకుండా ఉండేలాగా చూసుకోండి. రైల్వేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేందుకోసం సపరేట్ కంపెనీ అనేది తీసుకొని రండి అని చెప్తున్నారు. నెక్స్ట్, న్యూ ఆపరేటర్స్ అంటే ఇండియన్ రైల్వేసే కాకుండా కొత్త ఆపరేటర్స్ కూడా ట్రైన్స్ని ఆపరేట్ చేసుకునేలాగా మీరు కల్పించండి. సపరేట్ సబర్బన్ సర్వీసెస్ అంటే మెట్రోస్ వీటికి ఉంటాయా, వాటికి సంబంధించి సపరేట్గా వాటిని జాయింట్ వెంచర్స్తో స్టేట్ గవర్నమెంట్స్తో బిల్డ్ చేయండి. ప్రైవేట్ ఎంట్రీని కల్పించండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చారు. రైల్ ట్రాక్ ఏదైతే ఉందో రోలింగ్ స్టాక్ని రైల్ ట్రాక్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేయండి అని అంటున్నారు. సరే అండి, ఇవన్నీ ఓకే. ఇక్కడ మనకి సరే చేశాము, ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకోండి మనకి మిగిలినన్నిటితో. సో సపరేట్గా ప్రైవేట్ ఎంట్రీని తీసుకొని రమ్మన్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ 30,000 కోట్ల వరకు 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఏంటి, రైల్వేస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే గవర్నమెంటే చేయాలి. ముందే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. బెటర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయగలుగుతాము. అవునా, కస్టమర్స్కి బెటర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయగలుగుతాము. మూడోది, ఇప్పుడున్నటువంటి డిమాండ్ రోడ్స్కి ఎక్కువగా వెళ్తున్నారు. సో దాని నుంచి ఫ్రైట్ అంటే ఫ్రైట్ మూమెంట్ అనేది ఏదైతే ఉంటుందో గూడ్స్, వాటిని మళ్ళీ రైల్వేస్ రీగెయిన్ చేయాలి. ఎక్కువ రైల్వేస్ ద్వారానే వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది అవసరం. రైల్వేస్ వల్ల ట్రాన్స్పోర్ట్ జరిగితే అది ఎన్విరాన్మెంట్కి కూడా ఉపయోగమే. ఎందుకు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ వల్ల వచ్చే కార్బన్ ఉద్గారాలు ఎక్కువ. సో ఇక్కడ ఎమిషన్స్ తక్కువ, ఒకేసారి ఎక్కువ మందిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కదా, ఎన్విరాన్మెంట్కి కూడా మనకు ఉపయోగాలే. కాన్స్ అంటే దీనివల్ల నష్టాలు ఏమన్నా ఉంటాయా, కొంతమంది ఏం చెప్తున్నారు, దీనివల్ల పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అఫోర్డబుల్గా ఉండకపోవచ్చు అని అంటున్నారు. సో అదొకటి ప్రాబ్లం చెప్తుంది. రెండోది, ప్రాఫిటబుల్గా ఉన్నటువంటి లైన్స్ అన్నీ ఏవైతే ఏ రూట్స్లో అయితే ప్రాఫిటబుల్గా ఉంటాయో, సో ప్రాఫిటబుల్ రూట్స్ అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి నాన్ ప్రాఫిటబుల్ అన్నీ కూడా ఇండియన్ రైల్వేస్ దగ్గర ఉంచితే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది, గవర్నమెంట్కి నష్టం వస్తుంది. సో అది ఎంతవరకు కరెక్ట్, ఇవి అడుగుతున్నారు. సో ఓవరాల్గా మనం ఏం చేయాలి, వే ఫార్వర్డ్ ఏంటి, అలో చేయాలి. ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్, ఎక్స్పాండ్ చేయాలి అంటే. సో ఆ కంటెక్స్లో ఎంత వీలైతే అంత బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి. దానికంటూ సపరేట్ రెగ్యులేటరీ బాడీ రావాలి. ఇప్పుడేంటి, మనకి ఇండియన్ రైల్వేస్ మాత్రమే కాబట్టి రెగ్యులేటరీ బాడీ అక్కర్లా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ రెండు కంపీట్ అవుతున్నట్టు. సో దానికి తగ్గట్టుగా రెగ్యులేటరీ బాడీ అనేది ఉండాలి. అది మనం ఇక్కడ కంక్లూజన్లో రాసుకోవచ్చు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.